హాయ్ అండి. నేను మొన్న రాగి లడ్డూలు చేశాను కదా, ఇంటి దగ్గర ఎవరు తినట్లేదండి. అందుకే నాకు చిటికలో ఒక మిరపలాంటి ఆలోచన వచ్చేసింది మాట. రాగి పిట్టి అయితే చేద్దాం దీంతో అనుకున్నాను అనమాట అండి. దీంతో ఉండలతో రాగి పిట్టి ఎలా చేస్తాం అనుకున్నారా? చాలా మంది తెలుసండి, పల్లెటూరులో వాళ్ళకి మ్యాక్సిమం తెలుస్తుంది. నేను కూడా పల్లెటూరులో పుట్టి పెరిగాను కాబట్టి నాకు ఎన్ని తెలుసు మాట అండి. ఫస్ట్ అయితే నేను ఈ రాగి లడ్డూలు చేసినప్పుడు అయితే మా అమ్మాయి తిందగాని తర్వాత అయితే తినడం మానేసిందండి. రోజు మార్నింగ్ అడుగుతుంది, లేకపోతే ఒక ప్లేట్లో పెట్టించాము కూడా సగం తిని పక్కన పెడుతుంది. అలాగైతే 4-5 ఉండలు చేసింది. ఎలా కాదని చెప్పి చిటికలో ఒక ఆలోచన వచ్చేసింది నాకు. ఇవి అయితే చిన్న చిన్న ఉండలో చిన్న చిన్న ముక్కలుగా మెదిపేసుకొని మిక్సీ గిన్నెలు వేసుకొని మిక్సీ అయితే కొట్టేసుకున్నాను. ఈ రాగి పిట్టి అంటే తెలుసు కదండి, ఒక లోతు గిన్నెలో తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని పైన క్లాత్ పలసటి వైట్ క్లాత్ కట్టేసుకొని దాని మీద ఈ రాగి పిట్టి కొంచెం తడిపి చేసుకుంటాము. దానిపైన మళ్ళీ మూత పెట్టేసుకొని ఆ క్లాత్ కప్పేసి మళ్ళీ మూత పెట్టేస్తామాట. ఆవిరి మీద ఉడుతుంది. ఇంకా అలా చేయాలి, కానీ నా దగ్గర అవి లేవు కాబట్టి నేనైతే ఇడ్లీ పాత్రలో అయితే ఆవిరి గిన్నెలు అయితే పెట్టేసుకొని నేను చేసుకున్నానండి. ఇంకా రెడీ అయిపోద్ది మాట అండి. ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయి ఒక పళ్ళులో తీసుకొని దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇంకా మా అమ్మాయి అయితే కనుక ఇందులో నెయ్యి వేసి ఒక ఉండ చుట్టేస్తే వెంటనే తిందండి మా అమ్మాయి అయితే అండి. చాలా బాగుంది టేస్ట్ అయితే కనుక. మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది. చాలామంది పల్లెటూరులో పెడతారు, ఎక్కువ తింటారండి. అయితే కనుక నడుము కూడా బలం వస్తుంది. మేము కూడా చిన్నప్పుడు మా అమ్మగారు చాలాసార్లు చేసి ఇచ్చేవారు, మేము తినేవాళ్ళమండి. టేస్ట్ అయితే మాట మీరు ఎవరైనా తింటే కనుక కామెంట్ సెక్షన్ చెప్పండి. నా మెరుపులాంటి ఆలస్యం కోసం కూడా కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. లైక్ చేయండి.